Welcome back to TAD Study Point. In this video, we will discuss Karnataka State. చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జెండర్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటక సీఎం ఎవరు, లేదంటే ఒక డ్యామ్ ఇచ్చి ఏ స్టేట్లో ఉంది, లేదంటే ఒక రివర్ ఇచ్చి ఇది ఏ స్టేట్లో ఫ్లో అవుతూ వెళ్తుంది, దీని డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ ఏంటి, లేదంటే గవర్నర్ ఎవరు ఆ స్టేట్కి, లేదంటే నేషనల్ పార్క్స్ ఇచ్చేసి ఇది ఏ స్టేట్లో ఉంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో అందులో భాగంగా మనం ఈరోజు కర్ణాటక స్టేట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో కర్ణాటక స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి బెంగళూరు. అండ్ ఆల్సో కర్ణాటక స్టేట్ బర్డ్ వచ్చేసరికి ఇండియన్ రోలర్. అండ్ కర్ణాటక స్టేట్ యానిమల్ వచ్చేసరికి ఏషియన్ ఎలిఫెంట్. అండ్ కర్ణాటక స్టేట్ సీఎం వచ్చేసరికి సిద్ధరామయ్య గారు ఉన్నారు. సిద్ధరామయ్య గారు. గవర్నర్ వచ్చేసి తవర్చంద్ గెహ్లోట్. నేషనల్ పార్క్స్ వచ్చేసి అన్షి నేషనల్ పార్క్స్, బందీపూర్ నేషనల్ పార్క్స్, బన్నేరుఘట్ట నేషనల్ పార్క్, నాగర్హోల్ నేషనల్ పార్క్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ ఒకసారి చూద్దాం. అన్షి నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, బన్నేరుఘట్ట నేషనల్ పార్క్, నాగర్హోల్ నేషనల్ పార్క్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్స్. అండ్ నెక్స్ట్ వన్, డ్యామ్స్ అండ్ రివర్స్. డ్యామ్స్ అండ్ రివర్ చూద్దాం. నెక్స్ట్ తుంగభద్ర డ్యామ్ వచ్చేసరికి తుంగభద్ర అండ్ కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. నెక్స్ట్ లింగనమక్కి డ్యామ్ ఇది వచ్చేసరికి శరావతి రివర్ మీద కన్స్ట్రక్షన్ అయింది. నెక్స్ట్ కద్రా డ్యామ్ వచ్చేసరికి ఇది కాళీ నది రివర్ మీద కన్స్ట్రక్షన్ అయి ఉంది. నెక్స్ట్ ఆల్మట్టి అండ్ బసవసాగర్ డ్యామ్ ఈ రెండు వచ్చేసరికి కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. నెక్స్ట్ సూపా డ్యామ్ వచ్చేసరికి కూడా కాళీ రివర్ మీద కన్స్ట్రక్షన్ అయింది. కృష్ణరాజసాగర్ డ్యామ్ అండ్ హరంగి డ్యామ్ ఇది రెండు వచ్చేసి కావేరి రివర్ మీద కన్స్ట్రక్షన్ అయింది. కృష్ణరాజసాగర్ డ్యామ్ వచ్చేసరికి ఇంతకుముందు మనం తమిళనాడు స్టేట్లో డిస్కస్ చేసినప్పుడు అక్కడ కావేరి రివర్ మీద కన్స్ట్రక్షన్, కృష్ణరాజసాగర్ డ్యామ్ వచ్చేసి తమిళనాడులో చెప్పాం. అసలు అక్కడ యాక్చువల్గా ఉన్నటువంటిది కామరాజ సాగర్ డ్యామ్ ఉంది కావేరి రివర్ పైన, అది తమిళనాడు స్టేట్లో. ఇక్కడ వచ్చేసరికి కావేరి రివర్లో కర్ణాటక స్టేట్లో వచ్చేసరికి కృష్ణసాగర్ డ్యామ్ ఉంది. అదొకటి చిన్న కరెక్షన్ చూసుకోండి. నెక్స్ట్ గడ్ప్రభ రిజర్వేర్ ఇది వచ్చేసరికి గడ్ప్రభ రివర్ మీద ఉంది. నెక్స్ట్ మంచనబల్లె డ్యామ్ ఇది వచ్చేసి ఆర్కావతి రివర్ మీద ఉంది. నెక్స్ట్ హేమావతి రిజర్వాయర్ ఇది వచ్చేసరికి హేమావతి రివర్ మీద ఉంది. నెక్స్ట్ రివర్ సైడ్ సిటీస్ చూద్దాం. రివర్ సైడ్ సిటీ వచ్చేసరికి బగల్కోట్ ఇది గడ్ప్రభ రివర్ పక్కన ఉంది. బగల్కోట్ అనే సిటీ గడ్ప్రభ అనే రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ బెంగళూరు వచ్చేసరికి వృషభవతి అనే రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ భద్రావతి అనే సిటీ వచ్చేసరికి భద్రా రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ హొన్నవర సిటీ వచ్చేసరికి శరావతి రివర్ పక్కన ఉంది. హోస్పేట్ వచ్చేసరికి తుంగభద్ర రివర్ పక్కన ఉంది. కార్వార్ ఇది వచ్చేసరికి కాళీ రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ మ్యాంగ్లూర్ అనే సిటీ వచ్చేసరికి నేత్రావతి గురుపుర అనే రివర్స్ పక్కన ఉంది. షిమోగా అనే సిటీ వచ్చేసరికి తుంగా రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ కర్ణాటక స్టేట్: అగారా లేక్, బెల్లందూర్ లేక్, హెబ్బాల్ లేక్, మడివాలా లేక్, పుట్టెనహల్లి లేక్, ఉల్సూర్ లేక్, వర్తూరు లేక్, లాల్బాగ్ లేక్, కరంజీ లేక్, కుక్కరహల్లి లేక్, లింగం బుద్ధి లేక్, సులేకెరే లేక్, హొన్నమానకెరె లేక్, పంప సరోవర్ లేక్. మరొకసారి చూద్దాం. లేక్స్ ఇన్ కర్ణాటక: అగారా లేక్, బెల్లందూర్ లేక్,
హెబ్బాల్ లేక్, హెబ్బాల్ లేక్, మడివాలా లేక్, మడివాలా లేక్, పుట్టనహల్లి లేక్, పుట్టనహల్లి లేక్, ఉల్సూర్ లేక్, ఉల్సూర్ లేక్, వర్తూరు లేక్, వర్తూరు లేక్, లాల్బాగ్ లేక్, లాల్బాగ్ లేక్, కరంజీ లేక్, కరంజీ లేక్, కుక్కరహల్లి లేక్, కుక్కరహల్లి లేక్, లింగం బుద్ధి లేక్, లింగం బుద్ధి లేక్, సులేకెರೆ లేక్, సులేకెರೆ లేక్, హొన్నమానకెರೆ లేక్, హొన్నమానకెರೆ లేక్, పంపా సరోవర్ లేక్, పంపా సరోవర్ లేక్. నెక్స్ట్ వన్ ఈజ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసరికి భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ, భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ, కావేరి వైల్డ్ లైఫ్ శాంచురీ, కావేరి వైల్డ్ లైఫ్ శాంచురీ, దండేలి వైల్డ్ లైఫ్ శాంచురీ, దండేలి వైల్డ్ లైఫ్ శాంచురీ, మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంచురీ, మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంచురీ, నుగు వైల్డ్ లైఫ్ శాంచురీ, నుగు వైల్డ్ లైఫ్ శాంచురీ, సోమేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ, సోమేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ వచ్చేసరికి ముల్లయానగిరి పీక్, ముల్లయానగిరి పీక్ ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. ముల్లయానగిరి పీక్, ముల్లయానగిరి పీక్ ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ కర్ణాటక స్టేట్ విరూపాక్ష టెంపుల్, విరూపాక్ష టెంపుల్, గోమటేశ్వర టెంపుల్, గోమటేశ్వర టెంపుల్, చెన్నకేశవ టెంపుల్, చెన్నకేశవ టెంపుల్, ఓయసాలేశ్వర టెంపుల్, ఓయసాలేశ్వర టెంపుల్, హంపి టెంపుల్, హంపి టెంపుల్. నెక్స్ట్ చెన్నకేశ్వర టెంపుల్, ఓయసాల టెంపుల్, హంపి టెంపుల్. ఓకే. నెక్స్ట్ థర్మల్ పవర్ స్టేషన్స్, థర్మల్ పవర్ స్టేషన్ చూద్దాం. నెక్స్ట్ బళ్ళారి థర్మల్ పవర్ స్టేషన్, బళ్ళారి థర్మల్ పవర్ స్టేషన్స్, రాయచూర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, రాయచూర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఉడిపి థర్మల్ పవర్ స్టేషన్, ఉడిపి థర్మల్ పవర్ స్టేషన్, సారీ అండి, ఉడిపి థర్మల్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వన్ సోలార్ పార్క్, సోలార్ పార్క్స్, ఇట్నాల్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్, ఇట్నాల్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్. నెక్స్ట్ వన్ కోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్, ఎలసండ్రా, ఎలసండ్రా. నెక్స్ట్ వన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చూద్దాం. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది 1948లో కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ, ఇది 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫోక్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్ ఇన్ కర్ణాటక స్టేట్ యక్షగాన్, హుత్తరి, యక్షగాన్, హుత్తరి, సుగ్గి, కునిత, కర్గా, లంబి. దీస్ ఆర్ ఫోక్ డాన్సెస్ ఇన్ కర్ణాటక స్టేట్. యక్షగాన్, హుత్తారి, సుగ్గి, కునిత, కర్గా, లంబి. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ చూద్దాం. ఎయిర్పోర్ట్స్ కెంపెగౌడ ఆర్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కెంపెగౌడ లేదా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్ పోర్ట్ పెనంబూర్ పోర్ట్, పెనంబూర్ పోర్ట్. స్టేడియంస్ వచ్చేసరికి ఎం చిన్నస్వామి స్టేడియం, ఎం చిన్నస్వామి స్టేడియం. నెక్స్ట్ 2011 సెన్సెస్ ప్రకారం లిటరసీ రేట్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్లో 75.36% ఉంది. 75.36%, 76.36%. సెక్స్ రేషియో ఇన్ 2011 సెన్సెస్ 973 ఫీమేల్ ఫర్ 1000 మేల్, 973 ఫీమేల్ పర్ 1000 మేల్. జిఐ ట్యాగ్స్ 46 ఉన్నాయి కర్ణాటక స్టేట్లో మొత్తం. 2 హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అందులో ఇస్రో ఒకటి, నెక్స్ట్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇస్రో అండ్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ 2 హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాయి. అంతేకాకుండా బెంగళూరుని ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ వన్ సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని బెంగళూరుని అంటారు. ఓకే అండి, దీస్ ఆల్ ఆర్ కర్ణాటక స్టేట్ అండి. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ అండి. థ్యాంక్ యూ.